హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను చాలా హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రూట్ కస్టర్డ్ అనగానే కస్టర్డ్ పౌడర్తోనో లేదు అంటే కార్న్ఫ్లవర్తోనో చేసుకుంటూ ఉంటారు కదా, పాలల్లో వేసి మరిగించి. అలా లేకుండా చాలా హెల్తీగా కొబ్బరి పాలు అలాగే ఫూల్ మకానాతో ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మన ఛానల్లో ఇంకా నేను ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉండే చియా పుడ్డింగ్స్ కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి కావాల్సినన్ని బాదం పప్పు తీసేసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి బాదం పప్పు తీసేసుకోవచ్చు. వీటిని వేనీళ్ళలో నానబెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ బాదం పప్పు నానబెట్టుకునేటప్పుడు వేనీళ్ళలో నానబెట్టామంటే పొట్టు తీయడం ఈజీ అవుతుందన్నమాట. నేనైతే మట్టి పాత్రలో నానబెట్టి పెట్టేశాను. అవి బాగా నానిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకోవాలి. మనం ఈరోజు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి బాదం పప్పు. ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి బాగా నానిన తర్వాత పొట్టు తీసేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బ్లెండర్లో వేసేసి తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసేస్తామంటే పల్చగా అయిపోతాయి కొబ్బరి పాలు. కావాల్సినన్ని మాత్రమే వాటర్ వేసేసి ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకొని ఆ గిన్నెలో ఆ క్లాత్ పెట్టేసి మనం ఇందాక కొబ్బరి ముక్కలు అలాగే నీళ్లు వేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ క్లాత్లో వేసేసి ఫిల్టర్ చేసేసామంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఇలా క్లాత్లో వేసుకోకపోయినా కూడా స్టెయినర్ ఉంటుంది కదండి, స్టెయినర్లో వేసైనా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అదైతే మన ఇష్టం. ఇలా క్లాత్లో అయితే పాలు బాగా వచ్చేస్తాయని చెప్పి నేనైతే క్లాత్లోనే వేసి ఫిల్టర్ చేసేస్తున్నాను. కొబ్బరి ముక్కల్లో నీళ్లు వేసుకొని బ్లెండ్ చేసేటప్పుడు తగినన్ని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసేసామనుకోండి పాలు పలుచగా అయిపోతాయి కొబ్బరి పాలు, అందుకోసమే చెప్తున్నాను. తగినన్ని మాత్రమే నీళ్లు వేసేసుకొని బ్లెండ్ చేసేసుకున్నామంటే పాలు మరీ పలుచగా లేకుండా ఇలా కొంచెం చిక్కగా ఉంటాయి అన్నమాట. కొబ్బరి పాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి 1 కప్పు వరకు ఫుల్ మకానా తీసేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు. వీటిని వేయించేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగదనమాట. అందుకోసమే సిమ్లో పెట్టేసి దోరగా వేయించేసుకోండి. బాగా కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బ్లెండర్లో వేసేసుకొని ఇలా పొడిలా చేసేసుకోవాలన్నమాట. మెత్తని పొడిలా చేసుకొని ఇందులోకి మనం బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలని చెప్పాను కదండి, ఆ బాదం పప్పు కూడా అన్నింటినీ ఇందులోకి వేసేసుకొని మరొకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, యాలకుల పొడి. మరి ఎక్కువ లేకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పాలు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి. కస్టర్డ్ మీకు ఎల్లో కలర్లో రావాలి అనుకుంటే వేడినీళ్ళలో కొంచెం కుంకుమ పువ్వు వేసేసుకొని ఆ వేడినీళ్ళు కూడా ఆ కుంకుమ పువ్వు నీళ్ళు కూడా ఇందులోకి కొంచెం కలుపుకున్నారంటే ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకనే వేయలేదు. తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి కట్ చేసి పెట్టేసుకోవాలి. 5-6 రకాలైనా వేసుకోవచ్చు, లేదు అంటే మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. నేనైతే యాపిల్, పొమోగ్రనేట్, బనానా తీసేసుకున్నాను. వాటితో పాటు కొన్ని కాజులు, ఖర్జూరాలు తీసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బాగుంటాయి అవి వేసినా కూడా. ఇందులో ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్, ఆ కస్టర్డ్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, మీకు ఎల్లో కలర్లో రావాలి అంటే కొన్ని కుంకుమ పువ్వు నీళ్ళు వేసేసుకోండి మిక్సీలో వేసేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తినే తీపిని బట్టి హనీ వేసేసుకోవాలి. ఇందులో బనానా స్వీట్ ఉంటుంది, ఖర్జూరాలు కూడా స్వీట్గానే ఉంటాయండి. దాన్ని బట్టి మీరు హనీ వేసేసుకుంటే సరిపోతుంది. హనీ వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా, కాజు ఖర్జూరాలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది అంతే. నేను ఇక్కడ లాస్ట్లో ఫోటో కోసం అని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ మీరు ఫ్రూట్స్తో పాటు వేసేసుకోవచ్చు, ఖర్జూరం, కాజు కూడా. ఇవన్నీ వేసేసి ఇంకా కలిపేసి తినేసాము. టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇలాంటివి తప్పకుండా తీసుకోవాలి, పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా తీసుకోవాలి. నేనైతే ఇలాంటివి ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.